Hi guys. So today I will explain about the GCP cloud. మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గురించి తెలుసు, ఎజూర్ గురించి తెలుసు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మనం వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేసి ఎలా కనెక్ట్ అవ్వాలి, అలాగే ఎజూర్లో కూడా వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేసి ఎలా కనెక్ట్ అవ్వాలో చూసాం సో మన ప్రీవియస్ వీడియోలో. సో ఈరోజు గూగుల్ క్లౌడ్లో కూడా మనకి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి. సో వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, సో క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, కనెక్టివిటీ మెథడ్స్, అలాగే గూగుల్లో మనకి నెంబర్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్, లైక్ గూగుల్లో మనకి డాకర్ కాన్ఫిగరేషన్ ఎలాగా, గూగుల్లో కుబర్నిటీస్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, గూగుల్లో జెంకిన్స్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, గూగుల్లో టెరాఫామ్ ఎలా అప్లై చేయాలి, గూగుల్లో యాన్స్పుల్ ఎలా అప్లై చేయాలి, రైట్ ఇలాంటి. అలాగే గూగుల్లో మనకి డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ లైక్ బిగ్ డేటా, రైట్. సో అలాగే ఈటీఎల్ పైప్లైన్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇలాంటి రిక్వెస్ట్లు వచ్చినాయి. సో వీటి గురించి మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఒక్కొక్క వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఈ గైస్ కెన్ చెక్. సో ఈరోజు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి, సో ఎవరైతే గూగుల్ అకౌంట్ లేని వాళ్ళు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే, ఫ్రీ గూగుల్ అకౌంట్ మీరు గూగుల్ ఫ్రీ అకౌంట్ మీ డెబిట్ కార్డ్ యూజ్ చేసుకొని, రైట్. సో ఈ గూగుల్ జీసీపీ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ 3 months ఫ్రీ అకౌంట్ ఇస్తారండి. సో ఈ 3 month ఫ్రీ అకౌంట్ మీరు జీసీపీ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. సో 3 months వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో మనం దీని గూగుల్లో కూడా ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో అయితే 1 year ఫ్రీ అకౌంట్, ఎజూర్ అయితే క్రెడిట్ కార్డ్ కావాలి మ్యాండేటరీగా. క్రెడిట్ కార్డ్ తోటి 1 month ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ గూగుల్కి వచ్చేసి 3 months ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైతే గూగుల్లో క్లౌడ్ సర్వీస్ గురించి నేర్చుకోవాలి, గూగుల్ క్లౌడ్ నాలెడ్జ్, గూగుల్ డెవాప్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీ మీకు గూగుల్ ఫ్రీ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. గూగుల్ ఫ్రీ అకౌంట్ 3 months ఫ్రీ అకౌంట్ ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేశాను. సో మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత, సో మీ అకౌంట్లో లాగిన్ అయ్యి మీకు ఇలా వస్తుంది గూగుల్ డాష్ బోర్డ్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో ఇది వచ్చేసి మనకి మన అకౌంట్, సో బిల్లింగ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకోవచ్చు. సో నా అకౌంట్ February 26న క్రియేట్ చేశాను. ఇది నా గూగుల్ అకౌంట్, ఇది నాకు. సో గూగుల్లో ఏంటంటే మనకి ఏ క్లౌడ్ సర్వీసెస్, ఇది మనకి మీకు లెఫ్ట్ సైడ్ 3 డాష్ ఇచ్చారు కదా, ఇక మీ డాష్ బోర్డ్ని క్లిక్ చేసి గూగుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సి ఇది గూగుల్ క్లౌడ్ డాష్ బోర్డ్లో బై డిఫాల్ట్ మీకు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. దాని పేరే మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని వస్తుంది గూగుల్లో. అండర్ మై ఫస్ట్ ప్రాజెక్టు, సో కింద మీరు ఇది డిఫాల్ట్ ప్రాజెక్టు, మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఈ డిఫాల్ట్ ప్రాజెక్ట్ కింద మీరు ఎటువంటి సర్వీసెస్ కావాలంటే గూగుల్లో ఆ గూగుల్ సర్వీసెస్ అన్ని కూడా మీకు లాంచ్ చేసుకోవచ్చు. గూగుల్లో మీకు బిగ్ క్వరీ కావాలా, గూగుల్లో డేటాబేస్ లాంచ్ చేసి కనెక్ట్ అవ్వాలా, గూగుల్లో కంప్యూటర్కి సంబంధించిన రిసోర్స్ లాంచ్ చేయాలా, స్టోరేజ్ సంబంధించింది, క్లౌడ్ ఫంక్షన్స్, క్లౌడ్ రన్, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, రైట్. సో ఫస్ట్ మీకు 3 months ఫ్రీ అకౌంట్ మీరు ఫస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఇలా ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అయింది. సో మీరు ప్రాక్టీస్కి మై ఫస్ట్ ప్రాజెక్ట్ కింద మీరు, సో ఆ, మీరు ప్రాక్టికల్ చేసుకోవచ్చు. ఏ ప్రాక్టికల్ కావాలంటే ఏ గూగుల్ సర్వీస్ కావాలంటే ఆ గూగుల్ సర్వీస్ మీరు ఈ మై ఫస్ట్ ప్రాజెక్ట్ కింద, మై ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ కింద మీరు లాంచ్ చేసి దాని మీద ప్రాక్టికల్ చేసుకోవచ్చు, ఫైన్. లేదు అనుకుంటే మీరు ఒక న్యూ ప్రాజెక్ట్ కావాలనుకుంటే ఇంకొక ప్రాజెక్టు, రైట్. సో నేను ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, సివిటీ డెమో ప్రాజెక్ట్ అని అలా. లేదు న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి, సో మీకు నచ్చిన మీ కంపెనీ ప్రాజెక్ట్ పేరు మీద, సో మీరు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి మీ ఆర్గనైజేషన్ నేమ్ ఇచ్చి ఇంకొక ప్రాజెక్ట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడికి వెళ్ళి, సో ఒకటి వచ్చేసి మీరు పర్టికులర్ ఆర్గనైజేషన్ అనుకోండి. సో పర్టికులర్ ఆర్గనైజేషన్ కింద ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ హెచ్వైడి ప్రాజెక్ట్, రైట్. లేదంటే మీ ప్రాజెక్ట్ నేమ్ తోటి మొబైల్ టెస్టింగ్, లేకపోతే జావా ప్రాజెక్టు, ఆండ్రాయిడ్ ప్రాజెక్టు, రైట్. మీ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ హెచ్వైడి ఐఎమ్ డూయింగ్ మొబైల్ టెస్టింగ్ ప్రాజెక్ట్స్, రైట్, లైక్ దిస్. సో మొబైల్ టెస్టింగ్ ప్రాజెక్ట్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్, సివిహెచ్ఓడి మొబైల్ టెస్టింగ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఆర్గనైజేషన్ కావాలంటే మీరు ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ లొకేషన్ బ్రౌజర్లోకి వెళ్ళి, సో మీరు ఇక్కడ ఆర్గనైజేషన్ ఏం క్రియేట్ చేయలేదు, మీరు ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. అండర్ దిస్ ప్రాజెక్ట్ యూ కెన్ లాంచ్ యువర్ ఆల్ గూగుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గూగుల్ రిసోర్స్ అన్ని కూడా మీరు క్రియేట్ చేసిన న్యూ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేసి మీరు దాని మీద వర్క్ చేసుకోవచ్చు. ఆల్ యాక్టివిటీస్, డెవాప్స్ సంబంధించిన ఆల్ యాక్టివిటీస్ ఒక న్యూ ప్రాజెక్ట్ కింద చేయొచ్చు. ఇలా మనకి గూగుల్ క్లౌడ్లో సెవెరల్ ప్రాజెక్ట్స్ అని క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఏదైతే ఉంటుందో మై ఫస్ట్ ప్రాజెక్టు, దాని ప్రాజెక్ట్ యొక్క ఐడి ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్ ఒక ఐడి క్రియేట్ అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్, దాని పక్కన ఎప్పుడు స్టార్ట్ చేసాము దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది, రైట్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ ప్రాజెక్ట్కి లాంచ్ చేశాను. మై ఫస్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు డే 1 ఏం చేయాలంటే, సో ఆల్ టూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి, రైట్.
సో మీకు ఇక్కడ సంబంధించిన గూగుల్ సంబంధించిన క్లౌడ్లో లాగిన్ అయ్యి, సో డే వన్ ఏంటంటే ఈ గూగుల్ క్లౌడ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్, రైట్. సో ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి. గూగుల్ క్లౌడ్ ఉంది, ప్రాజెక్ట్ ఉంటుంది, సెర్చ్ బాక్స్ రిసోర్స్ని, డాక్యుమెంట్స్ని, ప్రొడక్ట్స్ని ఇవన్నీ కూడా మనకు సెర్చ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఓపెన్ రూట్ ఏఐ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ క్లౌడ్ షెల్ ఇచ్చాడు. క్లౌడ్ షెల్లో మనకి స్క్రిప్టింగ్ సంబంధించింది, ఆటోమేషన్ స్క్రిప్టింగ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సమ్ లైనెక్స్ కమాండ్స్ ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్, క్వశ్చన్ మార్క్లో గూగుల్ సంబంధించిన ఆల్ డాక్యుమెంటేషన్, గూగుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, గూగుల్ సంబంధించిన న్యూ ట్యూటోరియల్స్, స్టార్ట్ ట్యూటోరియల్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అంటే మీకు టెక్నికల్గా సాఫ్ట్ కాపీ డాక్యుమెంటేషన్ కావాలనుకుంటే గూగుల్ క్లౌడ్, గూగుల్ డెవాప్స్ సంబంధించింది. ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ లేక చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ లో 3 డాట్స్ ఇచ్చాడు కదా, 3 డాట్స్ లో మనకి బిల్లింగ్ ఇన్ఫర్మేషన్, సో పేమెంట్ మెథడ్స్ అని ఇచ్చాడు. తర్వాత ఫైనల్ గా మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో మన ఏ అకౌంట్, ఏ జీమెయిల్ ఐడి అడ్రస్ తో మీ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఒక జీమెయిల్ ఐడి పాస్వర్డ్, డమ్మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఒక డెబిట్ కార్డు ద్వారా 3 months ఫ్రీ అకౌంట్ మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఈ రోజు ఏం చేయాలంటే గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇమీడియట్గా యాక్టివేట్ అవ్వదు. ఒక 12 hours, ఒక 24 hours టైం తీసుకుంటుంది. ఒక 24 hours తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ ది ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మై ఫస్ట్ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, ఓపెన్ చేశాను, మై ఫస్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను కంప్యూటర్ ఇంజిన్ నేను ఒక 2 వర్చువల్ మిషన్, ఒక విండోస్, ఒక లైనెక్స్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాను మీకు. ఇక్కడ కంప్యూటర్ ఇంజిన్లోకి వెళ్ళి ఒక లైనెక్స్ వర్చువల్ మిషన్, ఒక విండోస్ వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి. సో బేసిక్ ఐడియా. ఇక్కడ కంప్యూటర్ ఇంజిన్ క్లిక్ ఓపెన్ చేసి విఎంస్ ఎలా క్రియేట్ చేయాలి, వర్చువల్ మిషన్స్ అంటే ఇన్స్టెన్స్. మనకి ఏడబ్ల్యూఎస్లో అయితే ఇన్స్టెన్స్ అంటాం, ఈసీటీ ఇన్స్టెన్స్, ఎజూర్లో అయితే వర్చువల్ మిషన్స్ అంటాం, ఇక్కడ వచ్చేసి విఎం ఇన్స్టెన్స్ అంటాం. అంటే ఇక వర్క్ అనేది ఒకటే, సేమ్, రైట్, ఏ క్లౌడ్ లైన్, బట్ టెర్మినాలజీ మారుతుంది. మీరు ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే మిగతా 2 మీకు ఆటోమేటిక్ వస్తాయి. మీరు ఏడబ్ల్యూఎస్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఎజూర్ జీసీపీ వస్తుంది, ఎజూర్ పర్ఫెక్ట్ నేర్చుకున్నా ఏడబ్ల్యూఎస్ జీసీపీ వస్తుంది, జీసీపీ పర్ఫెక్ట్ నేర్చుకున్నా ఏడబ్ల్యూఎస్ ఎజూర్ కూడా మీరు నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే టెర్మినాలజీ మనకి ఒకటే చేంజ్ అయింది, నేమింగ్ కన్వెన్షన్ ఒకటే డిఫరెంట్, టెక్నాలజీ సేమ్ ఉంటాయండి, రైట్. సో మీరు కుబర్నెటిస్ తీసుకున్నారనుకోండి, ఏడబ్ల్యూఎస్లో కుబర్నెటిస్ కాన్సెప్ట్ని ఈకేఎస్ అంటాం, ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ అంటాం. అదే ఎజూర్లో అయితే ఏకేఎస్ అంటాం, అది గూగుల్లో వచ్చేసి జీకేఎస్ అంటాం, రైట్, లైక్ దట్. సో నేను ఇక్కడ కంప్యూటర్ ఇంజిన్ కింద నాకు కావాల్సిన సర్వర్స్ని, ఆర్గనైజేషన్ బ్యాకెండ్ సర్వర్స్ ఉంటాయి, ఈమెయిల్ సర్వర్స్, రైట్, వెబ్ సర్వర్స్ కావచ్చు, డేటాబేస్ సర్వర్స్ కావచ్చు, ఇలా ప్రాక్సీ సర్వర్స్, ఇలా ఏ సర్వర్స్ కావాలంటే ఆ సర్వర్స్ మనకి విఎం, సో వర్చువల్ మిషన్ దగ్గరికి వెళ్ళి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ ఇన్స్టెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విండోస్ వర్చువల్ మిషన్, ఒక లైనెక్స్ వర్చువల్ మిషన్ మీకు ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ది సర్వర్, రైట్, ఇది వచ్చేసి మీ ఆర్గనైజేషన్ నేమ్ టీసీఎస్ యాక్టివ్ డైరెక్టరీ, రైట్, ఏడి సర్వర్ అని ఇస్తున్నాను. టీసీఎస్ ఏడి సర్వర్, యాక్టివ్ డైరెక్టరీ సర్వర్, రైట్. ఏడి అంటే యాక్టివ్ డైరెక్టరీ, ఇక నీకు యాక్టివ్ డైరెక్టరీ సర్వర్. సో ఇక్కడ వచ్చేసి రీజన్స్, మనకి ఏడబ్ల్యూఎస్ ఎజూర్లో ఎలా అయితే రీజన్స్ ఉంటాయో ఇక్కడ గూగుల్లో కూడా రీజన్స్ ఉంటాయి. రీజన్ అంటే మనకి బ్రాంచ్ అనమాట, పర్టికులర్ ఆ బ్రాంచ్ నుంచి క్లౌడ్ సర్వీసెస్ ఈ గూగుల్ వాడు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాడు ఫిజికల్ ఆఫీస్ అనేది ఆ రీజన్లో ఉంటుంది. ఆ ఫిజికల్ ఆఫీస్ నుంచి మనకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు, రైట్. బై డిఫాల్ట్గా ఏది ఉందో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను. జోన్స్, రైట్, సబ్నెట్స్ ఉంటాయి, ప్రతి రీజన్లో జోన్స్ ఉంటాయి, నెట్వర్క్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏ నెట్వర్క్, బి నెట్వర్క్, సిఎఫ్ ఇచ్చాడు. ఏ నెట్వర్క్ బై డిఫాల్ట్ అయిందో అది జోన్. సో రీజన్ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్. మిషన్ కాన్ఫిగరేషన్, నువ్వు లాంచ్ చేసే వర్చువల్ మిషన్ కూడా హార్డ్వేర్ రిసోర్స్ ఉంటుంది కదా, ర్యామ్ ఇవ్వాలి, హార్డ్ డిస్క్ ఇవ్వాలి, మైక్రో ప్రాసెసర్ సప్లై చేయాలి కదా, రైట్. మనం VMwareలో ఎలాగైతే వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు ర్యామ్, మైక్రో ప్రాసెసర్, హార్డ్ డిస్క్ ఎలా సప్లై చేస్తాం, అలాగే గూగుల్ క్లౌడ్లో కూడా ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలంటే ర్యామ్, మైక్రో ప్రాసెసర్, హార్డ్ డిస్క్ సప్లై చేయాలి. సో ఇక్కడ మిషన్ కాన్ఫిగరేషన్లో మనకి ఇక్కడ సిరీస్ ఇచ్చాడు. ఒక్కొక్క సిరీస్కి మనకి దాని యొక్క సిపిఎస్ ఎంత, ర్యామ్ ఎంత అనేది ఎలకేట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు EC2 సిరీస్ సెలెక్ట్ చేసుకుంటే, సో నా వర్చువల్ మిషన్కి, సో బై డిఫాల్ట్ నాకు మైక్రో ప్రాసెసర్ ఈ సైజ్ వస్తుంది, మనకి ర్యామ్ వచ్చేసి ఈ సైజ్ వస్తుంది, 1 to 128 GB వరకు ర్యామ్ మనం తీసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇలా మనకి అంటే ఇక్కడ మిషన్ కాన్ఫిగరేషన్ కింద మనం సిరీస్ సెలెక్ట్ చేసుకుంటే CPU వస్తుంది, ర్యామ్ వస్తుంది, 2 వచ్చేసినాయి, CPU, ర్యామ్. నెక్స్ట్ మనకి హార్డ్ డిస్క్, దాని కింద హార్డ్ డిస్క్ వస్తే హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ మనకి మంత్లీ ఎస్టిమేటెడ్ కాస్ట్ $25 చూపిస్తున్నాడు. మన EC2 సిరీస్ సెలెక్ట్ చేసుకుంటే 2 CPUs వస్తాయి, బై డిఫాల్ట్ 4 GB ర్యామ్ వస్తాయి, ఇంత ఛార్జెస్ పడతాయి, రైట్. సో 10 GB హార్డ్ డిస్క్ వస్తుంది, రైట్, దానికి ఇంత ఛార్జెస్ పడతాయి. ఓవరాల్గా మనకి ఈ వర్చువల్ మిషన్ లాంచ్ చేయడానికి పర్ మంత్లీ కాస్ట్ వచ్చేసి మంత్లీ 1 మంత్ ఈ వర్చువల్ మిషన్ వాడితే మీకు $25 పే చేయాలి, ఫైన్, రైట్.
సో ఇది మనకి మిషన్ కాన్ఫిగరేషన్లో సెలెక్ట్ చేసుకున్నాం. నేను EC2 బై డిఫాల్ట్ ఏముంది EC2 సిరీస్. మీరు రియల్ టైంలో అయితే సో కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఏ సిరీస్ కావాలో ఆ సిరీస్ వాళ్ళ బడ్జెట్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ప్రకారం వాళ్ళు ఆ సిరీస్ని సెలెక్ట్ చేసుకుని లాంచ్ చేస్తారు. ఇక్కడ మెషిన్ టైప్ వచ్చేసి మనకి ప్రీసెట్ కస్టమ్ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. రైట్, ప్రీసెట్ ఆప్షన్, కస్టమ్ కావాలంటే కస్టమ్ ఆప్షన్స్ కూడా మీరు మైక్రో ప్రాసెసర్ కెపాసిటీ, ర్యామ్ కెపాసిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. రైట్, ప్రీసెట్ సో ప్రీ డిఫైన్డ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ప్రీసెట్ సెలెక్ట్ చేసుకున్నాను. మై డిఫాల్ట్ ఎంత అంత వస్తుంది, 2 CPUs, సో 4 GB ర్యామ్ వస్తుంది. ఫైన్, అంటే మనకి ఇప్పుడు టెస్టింగ్ పర్పస్ కాబట్టి సరిపోతుంది. 2 CPUs 4 GB ర్యామ్ తోటి. అవైలబిలిటీ పాలసీస్ వచ్చేసి స్టాండర్డ్ స్పాట్ ఇచ్చాడు, స్టాండర్డ్ పాలసీ సెలెక్ట్ చేసుకున్నాను. మిగతా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఛార్జెస్ పడతాయి కాబట్టి డిఫాల్ట్గా ఉన్న ఆప్షన్స్ తోటే మనం ప్రీ అకౌంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్ ఆప్షన్స్ ప్రాక్టీస్ చేయాలి. కస్టమ్ ఆప్షన్స్ అనేది మనం బిజినెస్ అకౌంట్ అయితే కస్టమ్ ఆప్షన్స్ ట్రై చేయొచ్చు. సో ప్రీ అకౌంట్ కస్టమ్ ఆప్షన్స్ ట్రై చేస్తే మన అకౌంట్ బ్లాక్ సస్పెండ్ చేస్తారు. రైట్, దట్ ఈజ్ రీజన్. అందుకని మిగతా సర్వీస్ ప్రాక్టీస్ చేయలేము, ఒక సర్వీస్లోనే మనం బ్లాక్ అయిపోతుంది అకౌంట్. అందుకోసమే ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్ మీరు వెరిఫికేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఆల్ ది సర్వీస్ మీకు ఏదైతే డెవాప్ సర్వీస్ కావాలో, గూగుల్ సర్వీస్ కావాలో అన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ టెస్ట్ చేసుకోండి ఫస్ట్. రైట్, కాన్ఫిడెన్షియల్ VM సర్వీసు ఇవన్నీ కూడా కంటైనర్స్ కావాలంటే దీంట్లో ఈ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడే కంటైనర్ దీంట్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. డిప్లాయ్ కంటైనర్ అంటే మీకు డాకర్ ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ డాకర్ ఇమేజెస్ని మనం డిప్లాయ్ కంటైనర్ ఇమేజ్ టు దిస్ వర్చువల్ మెషిన్ VM క్రియేట్ చేసేటప్పుడే డైరెక్ట్గా అటాచ్ చేసుకోవచ్చు. ఫైన్, VM క్రియేట్ చేసిన తర్వాత కూడా దాన్ని డైరెక్ట్ మనం దాంట్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఫైన్, ఇది మన కంప్యూటర్. సో నేమ్ TCS AD సర్వర్. ఇక్కడ వచ్చేసి సైజ్ హార్డ్ డిస్క్ 10 GB. సో లైసెన్స్ టైప్ ఫ్రీ. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్ ఇక్కడ చూడండి, ఏ ఇమేజ్ బై డిఫాల్ట్ తీసుకుంది, డెబిన్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంది. రైట్, కానీ మనకు కావాల్సింది ఏంటి, సో TCS యాక్టివ్ డైరెక్టరీ సర్వర్, AD సర్వర్, యాక్టివ్ డైరెక్టరీ విండోస్ సర్వర్గా మనకి క్రియేట్ చేయండి. రైట్, TCS ఇక్కడ AD, ఇక్కడ వచ్చేసి విండోస్ సర్వర్ అని ఉంది. సో విండోస్ సర్వర్గా మనం క్రియేట్ చేయాలి, నాట్ లైనక్స్. రైట్, సో విండోస్ సర్వర్. రైట్, సో మనకి ఇప్పుడు విండోస్ సర్వర్ OS చేంజ్ చేయాలంటే ఇక్కడ ఇమేజ్ కింద ఎక్కడ వచ్చింది ఆప్షన్, కంటైనర్ కింద బూట్ డిస్క్ కింద ఇక్కడ చేంజ్ ఆప్షన్ ఇచ్చాడు కదా, ఇక్కడికి వెళ్ళి మనం OS ఇమేజ్ని చేంజ్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ డెబిన్ అని వస్తుంది. మీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ చేంజ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనకి ఇక్కడ పబ్లిక్ ఇమేజెస్, కస్టమ్ ఇమేజెస్, స్నాప్ షాట్స్, ఆర్క్యూ స్నాప్ షాట్స్, ఎగ్జిస్టింగ్ డిస్క్, ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు. మీకు ఏ ఆప్షన్ నుంచి ఇమేజ్ కావాలో ఆప్షన్స్. జనరల్గా మనం ప్రీ అకౌంట్ కాబట్టి పబ్లిక్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆపరేటింగ్ సిస్టమ్ మీకు డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తాయండి. సెంటర్ వాయిస్ కావాలి, సెంటర్ వాయిస్ లాంచ్ చేసుకోవచ్చు. డెబిన్ ఇమేజ్ డెబిన్ సిస్టమ్ కావాలి, డెబిన్ సిస్టమ్. ఫెడరా లైనక్స్ కావాలి, ఫెడరా. రైట్, అలాగే రెడ్ హార్ట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ కావాలి, రెడ్ హార్ట్. రైట్, SQL సర్వర్ అని విండోస్ సర్వర్ కావాలి, SQL సర్వర్ లాంచ్ చేసుకోవచ్చు. Ubuntu. రైట్, విండో. ఇక లాస్ట్లో ఇచ్చాడు కదా విండోస్ సర్వర్ అని, నేను విండోస్ సర్వర్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకు కావాల్సిన విండోస్ సర్వర్. మళ్ళీ విండోస్ సర్వర్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ విండోస్ సర్వర్స్ ఉంటాయి కదా మార్కెట్లో. సో మార్కెట్లో ఇప్పుడు లేటెస్ట్గా 2016 సర్వర్స్ రన్ చేస్తున్నారు MNC కంపెనీస్. దాని తర్వాత లేటెస్ట్ 2019 ఉంది. దాని తర్వాత లేటెస్ట్ 2022 సర్వర్స్ ఉంది. ఇప్పుడు నేను లేటెస్ట్ విండోస్ సర్వర్ ఇప్పుడు రైట్ నౌ మార్కెట్లో రన్ అవుతున్న లేటెస్ట్ విండోస్ సర్వర్ 2022 సో సెలెక్ట్ చేసుకున్నాను. డేటా సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, దానికి హార్డ్ డిస్క్ సైజ్ ఎంత వచ్చింది, బై డిఫాల్ట్ 50 GB హార్డ్ డిస్క్ వచ్చింది. సెలెక్ట్. ఇప్పుడు నీకు చూడండి ఇక్కడ 50 GB హార్డ్ డిస్క్. రైట్, ఇక్కడ సో 2 CPUs తీసుకుంటున్నాను, 4 GB ర్యామ్ తీసుకున్నాను. అంటే హార్డ్వేర్ రిసోర్స్ ఎలకౌట్ అయిపోయిందా? ఎస్, ఈ హార్డ్వేర్ రిసోర్స్కి మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది, మంత్లీ పేమెంట్. సో హార్డ్వేర్ రిసోర్స్ యూజ్ చేస్తున్నాం, కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి సో వీఆర్ పేయింగ్ ది అమౌంట్ టు ది గూగుల్ క్లౌడ్ GCP ప్రొవైడర్. ఇక్కడ 2 CP మైక్రో ప్రాసెసర్ కెపాసిటీ, 4 GB ర్యామ్, 50 GB. ఇది మనం డెమో పర్పస్ కావాల్సింది. బట్ రియల్ టైంలో ఎక్కువ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తారు వాళ్ళ సర్వర్స్కి. ఫైన్, చార్జెస్ కూడా ఎక్కువ పడతాయి. ఐడెంటిటీ అండ్ API యాక్సెస్లో చూస్తే మనకి సర్వీస్ అకౌంట్ బై డిఫాల్ట్ ఒకటి ఉంటుంది. సో కంప్యూటర్ ఇంజిన్ సర్వీస్ అకౌంట్ మన అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ అయితే ఆ సర్వీస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు మళ్ళీ న్యూ సర్వీస్ అకౌంట్స్ కావాలన్నా కూడా మనం IAMలోకి వెళ్ళి న్యూ సర్వీస్ అకౌంట్స్, IAMలో మనం గ్రూప్స్, యూజర్స్, పాలసీస్, రోల్స్ ఇవన్నీ కూడా మనం IAMలో క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, మీ అప్కమింగ్ క్లాస్లో IAMలో గ్రూప్స్, రోల్స్, పాలసీస్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాం. యాక్సెస్ స్కోప్స్ వచ్చేసి బై డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫైర్ వాల్ అంటే మనకి AWSలో సెక్యూరిటీ గ్రూప్స్ అంటాం, Azureలో కూడా మనకి సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ లైనక్స్ మనకి గూగుల్లో కూడా సెక్యూరిటీ గ్రూప్స్, దాని పేరు ఫైర్ వాల్. సో ఫైర్ వాల్ రూల్స్ని అలౌ చేయాలా, డిజైన్ చేయాలా పర్టికులర్ VMకి అంటే ఇక్కడ మనం ఆప్షన్స్ అలౌ కావాలంటే అలౌ చేసుకోవచ్చు. ఇన్ కేసు మనం లాంచ్ చేసే సర్వర్లో వెబ్ సర్వీస్ ఇన్స్టాల్ చేస్తే ఎలా HTTP ట్రాఫిక్ ఇన్స్టాల్ చేస్తాం, వెబ్ సర్వీస్ ఇన్స్టాల్ చేయకపోతే HTTP ట్రాఫిక్ ఎలా చేయాలి. రైట్, వెబ్ సర్వీస్ ఇన్స్టాల్ చేస్తే ఎలా HTTP ట్రాఫిక్, లోడ్ బ్యాలెన్సర్స్ కావాలంటే లోడ్ బ్యాలెన్స్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫైర్ వాల్ రూల్స్. రైట్,
సో ఈ ఫైర్ వాల్ రూల్స్ని ఎలా డెనోట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా ఇక్కడ 3 రూల్స్ ఇచ్చాడు. మీకు కావాలంటే 3 రూల్స్ ఎలా చేసుకోండి, అవసరం లేదుకుంటే డెనై చేసుకోండి. రైట్, నేను ఇక్కడ ఇక మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్టిటిపి ట్రాఫిక్ని ఎలా చేయమని చెప్పాను. సో అవసరం లేదుకుంటే డెనై చేసుకోండి. సో ఇలా ఎలా చేయాలంటే ఎలా ఫైన్. సో ఇవి నాకు కావాల్సిన డిఫాల్ట్ ఆప్షన్స్. రైట్, సో ఏమేమి ఇచ్చాను ఒకసారి చూసుకుని. సో సర్వర్ నేమ్ ఇచ్చాను, రీజన్ అవైలబిలిటీ జోన్స్ బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, మెషిన్ కాన్ఫిగరేషన్ డిఫాల్ట్ తీసుకున్నాను. ఇక్కడ జస్ట్ ఇమేజ్ ఒకటే చేంజ్ చేశాను. ఎక్కడికి వెళ్ళి చేంజ్ చేశాను, బూట్ డిస్క్ కింద చేంజ్ ఆప్షన్స్లోకి వెళ్ళి బై డిఫాల్ట్ మనకి డెబిన్ ఉంటే దాన్ని విండోస్ సర్వర్గా సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నేను క్రియేట్ చేసేది ఇప్పుడు విండోస్ సర్వర్. క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు విండోస్ వర్చువల్ మెషిన్ క్రియేట్ అవుతుంది. Now you can see, you start creating the Windows virtual machine. సో ఇప్పుడు మార్కెట్లో ఎలాగుందంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎక్కువ ఏడబ్ల్యూఎస్ సంబంధించిన డెవాప్స్ టూల్స్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ సంబంధించిన క్లౌడ్ సర్వీస్ నేర్చుకుంటారు. దాని తర్వాత ఎజూర్ నేర్చుకుంటాం, దాని తర్వాత జీసీపీ. ఎందుకంటే జీసీపీ కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో జీసీపీ కూడా తక్కువ మంది ఇంజనీర్స్ నేర్చుకుంటున్నారు. సో ఎందుకని జీసీపీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తక్కువ మంది నేర్చుకుంటారు కాబట్టి ఓపెనింగ్స్ అనేది ఎక్కువ ఉండొచ్చు. అంటే ఏడబ్ల్యూఎస్ మీద మార్కెట్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటాయి. దాంతో పోలిస్తే ఎజూర్లో కూడా మనకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. జీసీపీలో కాంపిటీషన్ తక్కువ ఉంటాయి, ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. అందుకనే సో అపార్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఏజూర్ జీసీపీ పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట మార్కెట్ పరంగా. ఫైన్, ఇప్పుడు నాకు కావాల్సిన విండోస్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేశాను. రైట్, దీనికి ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. ఇదే ఫార్మేట్ లైనక్స్ వర్చువల్ మెషిన్ ఒకటి క్రియేట్ చేయండి. విండోస్ ఒక ఎగ్జాంపుల్, లైనక్స్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మిగతా ఆల్ విండోస్ వర్చువల్ మెషిన్ అదే ఫార్మేట్లో క్రియేట్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఆల్ లైనక్స్ మెషిన్స్ అదే ఫార్మేట్లో క్రియేట్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. క్రియేట్ ఇన్స్టెన్స్ వెళ్ళండి. సేమ్ ఇప్పుడు ఇందాక విండోస్ క్రియేట్ చేసి ఇప్పుడు లైనక్స్. ఇక్కడ వచ్చేసి మీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ వచ్చేసి సో మీకు కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కాన్ఫిగర్ ఇది జెంకిన్స్ సర్వర్. రైట్, టీసీఎస్ జెంకిన్స్ సర్వర్, జెంకిన్స్ సర్వర్. ఇది ఏ లైనక్స్ తీసుకుంటున్నాను, డెబిన్ లైనక్స్. డెబిన్ లైనక్స్ క్రియేట్ చేస్తాను. డెబిన్ లైనక్స్లో నేను జెంకిన్స్ సర్వర్స్ని కన్ఫిగర్ చేస్తాను. ఎగ్జాంపుల్, సో జెంకిన్ సర్వర్ డెబిన్. రైట్, డెబిన్ లైనక్స్. సో ఒక లైనక్స్ ఎలా క్రియేట్ చేయాలి, లైనక్స్ కంప్యూటర్ నేమ్ ఇచ్చాను. సో సేమ్ రీజన్ సేమ్ అవైలబిలిటీ జోన్, మీరు కావాలని చేంజ్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్గా తీసుకున్నాను. రైట్, మిషన్ కన్ఫిగరేషన్లో కూడా సిరీస్ కూడా EC2 సిరీస్ తీసుకున్నాను. సో దానికి 2 CPU 4 GB ర్యామ్ వస్తుంది. దాని కాస్ట్ కూడా మీరు రైట్ సైడ్ చూసుకోవచ్చు. రైట్, మిషన్ టైప్లో కూడా సేమ్ మిషన్ టైప్. ఇక్కడ అవైలబిలిటీ పాలసీస్, స్టాండర్డ్ పాలసీస్ అప్లై అవుతాయి ఈ వర్చువల్ మిషన్కి. సో కాన్ఫిగర్ VM సర్వీసెస్ కింద మీకు కంటైనర్ కావాలంటే డైరెక్ట్గా కంటైనర్ అప్లై చేసుకోవచ్చు. మీకు డాకర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు సోర్స్ కోడ్ని ఇమేజ్కి ఎలా మార్చాలి, ఇమేజ్ని రన్ చేస్తే కంటైనర్కి ఎలా కన్వర్ట్ అవుతుంది, రైట్, కంటైనర్స్లో పార్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు డాకర్ కుబర్నెటిస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లస్టర్ మేనేజ్మెంట్ అంతా కూడా మనం కుబర్నెటిస్లో చేస్తాం. గూగుల్ క్లౌడ్లో కుబర్నెటిస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, క్లస్టర్ మేనేజ్మెంట్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మీకు ఫండమెంటల్ బేసిక్స్ నుంచి రైట్, మీకు 0% నాలెడ్జ్ ఉన్నా యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. రైట్, సో రైట్ నౌ ఇప్పుడు మీరు బేసిక్ స్టార్టింగ్ ప్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటా సింపుల్ బేసిక్స్ అనమాట. ఒక VMs ఎలా క్రియేట్ చేయాలి ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో దట్ మీకు స్లోగా మీకు సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇక్కడ చేంజ్ ఆప్షన్స్లోకి వెళ్ళి బై డిఫాల్ట్ డెబిన్ ఉంది కదా. సో డెబిన్ ఉంది, డెబిన్ తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. మీరు కాదు డెబిన్ కాదు వేరే లైనక్స్ లాంచ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, ఆపరేటింగ్ సిస్టమ్ని చేంజ్ చేసుకుంటారు. నాకు డెబినే కావాలంటే నేను డెబిన్ సెలెక్ట్ చేస్తున్నాను. రైట్, డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు డెబిన్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ అవుతుంది. ఫైన్, ఇక్కడ ఫైర్వాల్ రూల్స్ HTTP ట్రాఫిక్ అలౌ చేశాను, HTTPS ట్రాఫిక్ చేసి అలౌ చేస్తాను. రైట్, రిమైనింగ్ అన్ని కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. క్రియేట్ ఏ VM. ఇక్కడ నేమ్ చూడండి. సో నేమ్ మస్ట్ బి కంటైన్ ఇన్ లోయర్ కేస్ లెటర్స్ నెంబర్. ఇక్కడ డెబిన్ అప్పర్ కేస్ తీసుకుంది కదా, డెబిన్ లోయర్ కేస్ ఇచ్చారు. నేమ్ కంపల్సరీ లోయర్ కేస్ అవ్వాలి. లెట్స్ క్రియేట్. సో లైనక్స్ వర్చువల్ మిషన్ కూడా నేను క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేమ్ ఏదైనా మనకి TCS జెంకిన్స్ క్యాప్సూల్ ఇచ్చామండి. సో లోయర్ కేస్ అన్ని కూడా లోయర్ కేస్ ఇవ్వాలి నేమ్. లెట్ క్రియేట్. సో నాకు కావాల్సిన వర్చువల్ మిషన్ క్రియేట్ చేయమని చెప్పాను. సో నాకు కావాల్సిన వర్చువల్ మిషన్ క్రియేట్ అయింది. రైట్, సో మీ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక యాక్టివ్ డైరెక్టరీ. సో యాక్టివ్ డైరెక్టరీ విండోస్ సర్వర్ తీసుకున్నాను. CI/CD పైప్లైన్ టూల్ జెంకిన్స్ని లైనక్స్లో కన్ఫిగరేషన్ చేసుకోవాలి. సో అందుకోసం 2 వర్చువల్ మిషన్స్ నేను లాంచ్ చేశాను. రైట్, సో ఈ 2 వర్చువల్ మిషన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి,
రైట్. ఎంప్లాయీస్ సంబంధించిన ల్యాప్టాప్, నేను ల్యాప్టాప్లో ఉన్నాను, నా ల్యాప్టాప్ విండోస్ 10, రైట్. మీ ల్యాప్టాప్ విండోస్ 10 ఆర్ విండోస్ 11 ఉంటుంది కదా. సో ఇప్పుడు నాది విండోస్ 10 నుంచి ఫస్ట్ నేను క్లౌడ్ కనెక్ట్ అయ్యాను. ఇది గూగుల్ క్లౌడ్లో 2 సర్వర్స్ రన్నింగ్లో ఉన్నాయి కదా, రైట్. సో పర్టికులర్ జోన్లో 2 సర్వర్స్, మన కంపెనీకి సంబంధించి 2 సర్వర్స్ రన్నింగ్ ఉన్నాయి. ఈ 2 సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి. సో కనెక్టివిటీ మెథడ్ వచ్చేసి మనకి విండోస్ కనెక్ట్ అవ్వాలంటే సో ఆర్డిపి ప్రోటోకాల్, కనెక్ట్ ఆర్డిపి, లైనక్స్ SSH. ఆర్డిపి ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ ఎంత 3389. SSH అంటే సెక్యూర్ షెల్, పోర్ట్ నెంబర్ ఎంత 22. ఈ ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ మీకు OSI మోడల్లో వస్తాయి. అంటే నెట్వర్క్ బేసిక్స్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఆ నెట్వర్క్లో 7 లేయర్స్ ఉంటాయి, రైట్. OSI మోడల్లో ఆ 7 లేయర్స్లో ఈ మనకి ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్స్ అన్ని కూడా వస్తాయి. డేటా కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది ఒక సిస్టమ్ టు వెన్ సిస్టమ్ అనేది OSI మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఫైన్. ఇప్పుడు నేను ఈ ఆర్డిపి ప్రోటోకాల్, సో నేను ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ చేసుకొని పాస్వర్డ్ సెట్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు, రైట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సెట్ విండోస్ పాస్వర్డ్. సో మనకి ఇది యూజర్ నేమ్, రైట్. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు సేవ్ చేసుకోవాలి. TCS DevOps TCS, రైట్. ఇది నా యూజర్ నేమ్. సెట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ సెట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు అడ్మినిస్ట్రేటర్ అని కూడా ఇవ్వచ్చు యూజర్ నేమ్, రైట్. సో డిఫాల్ట్ యూజర్ నేమ్ ఇష్టం. నేను ఇప్పుడు డిఫాల్ట్ యూజర్ నేమ్, ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ కాపీ చేసుకున్నాను. ఇది డిఫాల్ట్ పాస్వర్డ్. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాపీ చేసుకొని ఇప్పుడు ఆర్డిపిలోకి వెళ్ళి డౌన్లోడ్ ఆర్డిపి ఫైల్ క్లిక్ చేసి ఇక్కడ ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ అయిందా డబుల్ క్లిక్ చేయండి, కనెక్ట్ క్లిక్ చేయండి. యూజర్ నేమ్ అడుగుతుంది. TCS DevOps యూజర్ నేమ్ వచ్చింది కదా ఆటోమేటిక్గా. ఇది టెంపరీ యూజర్ నేమ్. వన్స్ లాగిన్ అయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ యూ కెన్ చేంజ్, రైట్. క్లిక్ ఓకే. సో నేను విండోస్ సిస్టమ్కి విండోస్ వర్చువల్ మిషన్ కనెక్ట్ అవుతాను, రైట్. యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న టెంపరీ యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు కావాల్సిన లేటెస్ట్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ 2022కి కనెక్ట్ అయ్యాలి. రైట్. ఇది సో ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే సర్వర్ ఫీచర్స్ ఏమైనా చెక్ చేసుకోవాలి. డే 1 సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, రైట్. ఇప్పుడు విండోస్ 10 విండోస్ 11 క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్లో లేని ఫీచర్స్ సర్వర్స్లో ఏమున్నాయి, ఏమేమి ఆప్షన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి సర్వర్స్లో. మీరు ఏ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగిన్ అయినా మీకు ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఉంటుందండి. దాని పేరే మెయిన్ ఫీచర్ సర్వర్ మేనేజర్ అని వస్తుంది. ఈ సర్వర్ మేనేజర్లో సర్వర్ సంబంధించిన రోల్స్ అన్ని కూడా ఉంటాయి. మీరు ఏ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేసినా 2016 కావచ్చు, 19 కావచ్చు, 22 కావచ్చు, ఈ ఆల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో మనకు ఉన్న డిఫాల్ట్ రోల్స్ ఏదైతే ఉన్నాయో DNS రోల్ కావచ్చు, DHCP రోల్ కావచ్చు, యాక్టివ్ డైరెక్టరీ రోల్ కావచ్చు, IAS రోల్ కావచ్చు, ఇలాంటి రోల్స్ అన్ని కూడా మీకు 18 to 19 20 రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ అన్ని కూడా ఏ ఏ ఫీచర్లో ఉంటాయంటే సర్వర్ మేనేజర్ అనే ఆప్షన్లో ఉంటాయి. ఎప్పుడైతే మీరు సర్వర్ మేనేజర్ క్లిక్ చేశారో మీ సర్వర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవడం. మీ లోకల్ సర్వర్, మీరు లాంచ్ చేసిన సర్వర్ యొక్క కంప్యూటర్ నేమ్, అది డొమైన్లో ఉందా, వర్క్ గ్రూప్లో ఉందా, రైట్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సప్లై చేసిన ర్యామ్ అంతా, హార్డ్ డిస్క్ ఎంత 4 GB ర్యామ్, హార్డ్ డిస్క్, మైక్రో ప్రాసెసర్ అంటే హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్, ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్, ర్యామ్ ఇన్ఫర్మేషన్, హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్, సర్వర్ యొక్క స్టేటస్, రన్నింగ్లో ఉందా, ఆఫ్లైన్ మోడ్లో ఉందా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసావు సర్వర్కి, 2022 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేశాను. హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే ప్రొవైడర్ వచ్చేసి గూగుల్ కంప్యూట్ ఇంజిన్, రైట్. ఇది మీ సర్వర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మన సర్వర్లో మన సర్వర్ని కాన్ఫిగరేషన్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు కాన్ఫిగర్ దిస్ లోకల్ సర్వర్, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ అదర్ సర్వర్ టు మేనేజ్, క్రియేట్ సర్వర్ గ్రూప్, కనెక్ట్ టు సర్వర్ టు క్లౌడ్ సర్వీసెస్, రైట్. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్లోకి వెళ్ళి సర్వర్లో క్లిక్ చేసి సర్వర్లో ఉన్న డిఫాల్ట్ రోల్స్ అన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం చెప్పిన సర్వర్లో ఉన్న డిఫాల్ట్ రోల్స్. ఇప్పుడు MNC కంపెనీలో ఈ రోల్స్ వాడుకుంటారు. సో మనకి డొమైన్ ఆర్కిటెక్చర్ కావాలనుకుంటే ఈ ఒక సర్వర్ని యాక్టివ్ డైరెక్టరీ కన్వర్ట్ చేయాలంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ ఇన్స్టాల్ చేస్తారు. ఈ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ ద్వారా యూజర్ మేనేజ్మెంట్, గ్రూప్ మేనేజ్మెంట్, కంప్యూటర్ మేనేజ్మెంట్, రైట్, గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్, ఇవన్నీ చేయొచ్చు, రైట్. సో యూజర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా యాక్టివ్ డైరెక్టరీ ద్వారా జరిగింది. అంటే డొమైన్ యూజర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, నార్మల్ లోకల్ యూజర్ అకౌంట్ వేరు, డొమైన్ యూజర్ అకౌంట్ వేరు. డొమైన్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనం సిస్టంలో యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ ఇన్స్టాల్ చేసి ఆల్ క్లయింట్ కంపెనీస్ డొమైన్లు యాడ్ చేసి ఇక్కడ యూజర్స్ ఎవరైతే సర్వర్లో క్రియేట్ చేస్తారో ఆ యూజర్స్ క్లయింట్ కంప్యూటర్లో ఏ క్లయింట్ కంప్యూటర్ అని లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు దీన్ని DHCP సర్వర్ కన్వర్ట్ అని DHCP రోల్ ఇన్స్టాల్ చేస్తాం, DNS సర్వర్ కన్వర్ట్ అవ్వాలని DNS రోల్ ఇన్స్టాల్ చేస్తాం, రైట్. దీన్ని వెబ్ సర్వర్ కనెక్ట్ చేయాలంటే IAS రోల్ ఇన్స్టాల్ చేస్తాం, లైక్ దిస్. ఇవన్నీ కూడా డిఫాల్ట్ రోల్స్ యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న మనకి సర్వర్లో 2022 సర్వర్లో డిఫాల్ట్ రోల్స్, రైట్. ఇది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. దీనిలో మనకి CLI టూల్స్ కావాలంటే మనకి పవర్ షెల్ ఆప్షన్ ఇచ్చాడు, రైట్. పవర్ షెల్ ఓపెన్ చేసి మనకి ఆల్ CLI టూల్స్, రైట్.
మనకి పవర్ షెల్ స్క్రిప్ట్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన ఫైల్ ఇన్ఫర్మేషన్, డైరెక్టరీ ఇన్ఫర్మేషన్, రైట్, ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇది మనకి విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్, రైట్. ఇలా కనెక్ట్ అవ్వాలి. సో సేమ్ అదే లైనక్స్, గూగుల్లో ఉన్న లైనక్స్ సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలంటే సో ఇక్కడ గూగుల్ సర్వర్ మనకి ఒక ఐపీ, ఇంటర్నల్ ఐపీ, ఎక్స్టర్నల్ ఐపీ. ఇంటర్నల్ ఐపీ ప్రైవేట్ ఐపీ, ఎక్స్టర్నల్ ఐపీ రిలీజ్ అయింది. అదే మనకి ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ ద్వారా కనెక్ట్ అవ్వాలి కదా గూగుల్ కనెక్ట్ అవ్వాలంటే. సో గూగుల్లో ఉన్న లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మనకి డిఫరెంట్ మెథడ్స్ ఇచ్చాడు. మనం బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, ఈ గూగుల్ సర్వర్కి ఓటీ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, గిట్ బేస్ టెర్మినల్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు, రైట్. ఇక్కడ మనకి ఎస్ఎస్హెచ్ ఆప్షన్ ఇచ్చాడు కదా, ఎస్ఎస్హెచ్ ని క్లిక్ చేయండి డైరెక్ట్. ఎస్ఎస్హెచ్ క్లిక్ చేస్తే పవర్ షెల్ ద్వారా కనెక్ట్ అవుతుంది ఎస్ఎస్హెచ్ ఇన్ బ్రౌజర్. సో ట్రాన్స్ఫరింగ్ ఎస్ఎస్హెచ్ కీ టు విఎం. ఎప్పుడైతే డైరెక్ట్గా మీరు ఎస్ఎస్హెచ్ ని క్లిక్ చేస్తారో మీరు డైరెక్ట్గా ఈ లైనక్స్ సిస్టమ్ యొక్క టెర్మినల్ కనెక్ట్ అవుతారు, రైట్. సో ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ టు ఎస్ఎస్హెచ్ సర్వర్. సో ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ ద్వారా లైనక్స్ టెర్మినల్కి డైరెక్ట్ నేను లైనక్స్ టెర్మినల్ కనెక్ట్ అయ్యాను. ఇది నాకు కావాల్సిన టీసీఎస్ జెంకిన్ సర్వర్ డెబిన్ లైనక్స్ సిస్టమ్, దానికి సంబంధించిన ఆ సిస్టమ్ కనెక్ట్ అయ్యాను. సో ఇది సిస్టమ్, దానికి సంబంధించిన టెర్మినల్ కనెక్ట్ అయ్యాను. ఇక్కడ ఆల్ లైనక్స్ సంబంధించిన యాక్టివిటీస్ మీరు చేయొచ్చు. సో మీరు లైనక్స్ సంబంధించిన ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏ డైరెక్టరీలో ఉన్నాను, ఎవరి కింద లాగిన్ అయ్యారు, హూ యామ్ మై యూజర్ నేమ్, రైట్, టీసీఎస్ డెవాప్స్ టీసీఎస్, రైట్. ఇక్కడ వచ్చేసి ఎల్ఎస్ లిస్ట్ ఇన్ఫర్మేషన్, క్యాలెండర్ కమాండ్, రైట్, డేట్ కమాండ్, రైట్, డిఎఫ్ కమాండ్, రైట్, డియూ కమాండ్, ఆల్ లైనక్స్ కమాండ్స్ మీరు ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. ఆల్ లైనక్స్ ప్రాక్టికల్స్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇంక ఈ లైనక్స్ సిస్టంలో మీరు ఏది కావాలంటే అది కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఈ లైనక్స్లో యాన్స్ఫుల్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, యాన్స్పిరేషన్ గూగుల్ క్లౌడ్లో అప్లై చేసుకోవచ్చు. ఇదే లైనక్స్ సిస్టంలో టెరాఫామ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, టెరాఫామ్ గూగుల్లో క్లౌడ్లో అప్లై చేసుకోవచ్చు. ఇదే సిస్టంలో మనకు కావాల్సిన జెంకిన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జెంకిన్స్ ద్వారా సిఐసిడి పైప్లైన్ డాష్బోర్డ్ ఓపెన్ చేసి సిఐసిడి పైప్లైన్ టూల్స్ రన్ చేయొచ్చు. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా చేయొచ్చు. క్లియర్? సో డే వన్ ఏం చేస్తే సింపుల్, ఎవరికైతే ఇప్పుడు గూగుల్ క్లౌడ్, గూగుల్ డెవాప్స్ ఇంట్రెస్ట్ ఉందో, సో మీరు ఈ వీడియోలో మీరు ఓకే అనుకుంటే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి వీడియోస్ అన్ని కూడా మీకు గూగుల్ మీద ఇస్తాం. ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అప్లై చేస్తే మీకు ఈజీగా గూగుల్ క్లౌడ్ నుంచి నేర్చుకోవచ్చు. మీ రిజల్ట్లో అప్లై చేసుకోవచ్చు. యూ కెన్ అప్లై టు ఎనీథింగ్. సో మీకు ఏమైనా ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ కావాలి, ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్తే సో ఆ వీడియోస్లో దీంట్లో కవర్ చేస్తాం. ఇది స్టార్టింగ్ వీడియో గూగుల్ క్లౌడ్ గురించి, రైట్. ఇది మీరు జస్ట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. మీరు ఎవరైతే గూగుల్ అకౌంట్ లేదో డే వన్ ఫస్ట్ గూగుల్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక 2 వర్చువల్ మిషన్స్, ఒక విండోస్ లైనక్స్ క్రియేట్ చేసుకోండి. సో చేసుకుంటే క్రియేట్ చేసుకున్న తర్వాత సో విండోస్ వర్చువల్ మిషన్ ఇలా కనెక్ట్ అవ్వాలి, రైట్. లైనక్స్ వర్చువల్ మిషన్కి టెర్మినల్ ద్వారా కనెక్ట్ అవ్వాలి, రైట్. సో ఇది లైనక్స్ వర్చువల్ మిషన్కి మనకి టెర్మినల్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వాలో చూపించాను, రైట్. లైనక్స్ ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవ్వాలి, విండోస్కి ఆర్టీపీ ద్వారా కనెక్ట్ అవ్వాలి. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనం సిస్టమ్స్ రన్నింగ్ మోడ్లో పెట్టుకోవచ్చు, ఛార్జెస్ పడతాయి కదా. సో ఇమీడియట్గా ఇలా సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ మళ్ళీ రేపు మీకు వర్క్ ఉంటే స్టాప్ మోడ్లో పెట్టుకోండి. అసలు అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేయండి. మళ్ళీ కావాలి రేపు క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఇలా డిలీట్ చేసుకోవాలి. 2 వర్చువల్ మిషన్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ క్లిక్ చేస్తే సో వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాను, డిలీట్ చేస్తాను, ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోయి నా డాష్బోర్డ్ ఈస్ క్లియర్. ఇలా మీరు డే టు డే ప్రాక్టికల్ చేసుకుంటే వెళ్ళాలి. సో మన అకౌంట్ అనేది వాడు ఇచ్చిన ఛార్జెస్ అనేవి పడకుండా ఫ్రీ అకౌంట్ మనం పర్ఫెక్ట్గా 3 months యూజ్ చేసుకోవచ్చు. సో ఈ గూగుల్ కూడా వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి, రైట్. సో మనకి నెంబర్ ఆఫ్ డెవాప్స్ టూల్స్ కూడా దీంట్లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, రైట్. జస్ట్ 3 months మనకి ఇస్తారు. 3 months వరకు పర్ఫెక్ట్గా మనం ప్రాక్టికల్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మీ రీజన్లో అది అప్లై చేసుకోవచ్చు, రైట్. సో పర్ఫెక్ట్గా దీంట్లో మనం వన్స్ మీరు ప్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే రిమైనింగ్ విల్ టేక్ కేర్, రైట్. సో థ్యాంక్ యూ గైస్.